మోజు తీరిపోయింది. ఇంకో అమ్మాయితో 1 year నుంచి లవ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎందుకు మేడం ఆబ్జెక్షన్? మీరు కూడా ఒక వివాహిత. మీరుండగానే మీ హస్బెండ్ వేరే స్త్రీతో అఫైర్ పెట్టుకుని మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే మీకెలా ఉంటుంది? అదే పని మీ క్లయింట్ చేశాడు. కట్టుకున్న భార్య ఉండగానే పరాయి స్త్రీతో ప్రేమాయణం సాగించాడు. ఆ విషయం తానే ఒప్పుకున్నాడు. మొదటి భార్యని వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని విడాకుల కోసం కోర్టుకొచ్చాడు. బాధేవాడు. నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి రూమ్లోకి వెళ్లి తలుపేసుకునేవాడు. ఒకరోజు దివ్య మేడం మా ఇంటికి వచ్చి అది చూశారు. ఆయన దివ్య మేడంపై చేయి చేసుకున్నారు. ఇదంతా తెలిసి లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు నా తరపున వాదించాలనుకున్నారు. ప్రసాద్ గారిని కోర్టుకు రానివ్వకుండా ఈయన కోర్టు బయటే పెప్పర్ స్ప్రే కొట్టారు సార్. తను చెప్పిందంతా నిజం యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ గారిపై ఇతను పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కోర్టు బయట సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇతనికి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉంది. అందుకు సాక్ష్యం కూడా సబ్మిట్ చేశాను. చూపించండి. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఇతను అన్యాయం చేయాలనుకుంటున్నాడు. విడాకుల పేరుతో వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. దానికోసం ఎంతగానో తగ్గించాడు. నిందితుడు స్వయంగా చెప్పిన మాటలు, మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని నా క్లయింట్కి న్యాయం చేయాలి. ఈ కోర్టు భావిస్తోంది అతడికి శిక్ష విధించే ముందు లాయర్ దివ్య, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. భర్త ఎలాంటి వాడైనా గౌరవించి పూజించి ప్రేమించే భార్యలున్న దేశం మనది. నా క్లయింట్ కూడా అలాంటి భార్యే.
భర్త తనని హింసించినా ద్వేషించినా నిరాదరించినా అతనే కావాలని ఆశపడుతోంది. అతనితో కలిసి బ్రతకాలని కోరుకుంటోంది. తన భర్తని తనకి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అవును సార్, ఆయన ఎన్నో తప్పులు చేశారు. అవన్నీ నేను క్షమిస్తాను. ఆయన మంచిగా మారితే ఆయనతో కలిసి బతకాలనుంది. నా పాపకి తండ్రి కావాలి, అందుకు ఆయన నాకు కావాలి. ఆయన మారకపోతే మీ ఇష్టం. నా రాత ఇంత. కాబట్టి నువ్వు చేసిన తప్పుని ఇది మొదటి తప్పుగా భావించి